నెక్స్ట్ వచ్చేసి మనకు టాబ్లెట్ డెస్క్టాప్ ఓవర్వ్యూ. టాబ్లెట్ డెస్క్టాప్ ఓవర్వ్యూ చూస్తే కదా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు వాట్ ఈస్ టాబ్లె అంటే కన్నా, టాబ్లె ఈజ్ ఏ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అన్నాం, ఆ డేటా విజువలైజేషన్ టూల్, రిపోర్టింగ్ టూల్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తుంది, డేటాను మనకు ఎక్కడి నుంచో ఒక డేటాబేస్ నుంచి కానీ ఇక్కడ నుంచి డేటా తీసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విజువలైజేషన్స్, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కి ప్లేస్ చేశాను, ఇలా టేబుల్ ఫార్మాట్ లో డేటా డిస్ప్లే చేయొచ్చు, ఇలా గ్రాఫికల్ వేలో డేటా డిస్ప్లే చేయొచ్చు, ఇలా జియోగ్రఫికల్ వేలో కూడా డేటా నేను మనకు ప్రెజెంటేషన్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఇన్ని వేస్ లో డేటా నేను ప్రెజెంటేషన్ చేయొచ్చు. మనకు ఒక డేటాబేస్ నాలెడ్జ్ ఉంటే గినా మనకు ఈజీ అవుతుంది. సో మనకు కంపల్సరీగా ఒక రిపోర్టింగ్ టూల్ మీద మనం వర్క్ చేయాలి అంటే గినా, సో ఒక డేటాబేస్ నాలెడ్జ్ అనేది మనకు అట్లీస్ట్ సిఎల్, ఓకే, సీక్వల్ లెవెల్ కావాలి. అంటే అరాకిల్ సీక్వల్ కావచ్చు, సీక్వల్ సర్వర్ సీక్వల్ కావచ్చు, ఎనీ డేటాబేస్ ఒక నాలెడ్జ్ అనేది మనకు ఉంటే చాలు. సో ఇది జస్ట్ టాబ్లె ఫీచర్స్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ అనాలిసిస్ అంటాము. అంటే మన టాబ్లెట్ మీద వర్క్ చేయాలంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏం అవసరం లేదు యాక్చువల్గా. సో ఎనీ కంప్యూటర్ యూజర్ యూ కెన్ వర్క్ ఆన్ టాబ్లెట్ డెస్క్టాప్. సెల్ఫ్ రిలయంట్, మనకు టాబ్లెట్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకోండి, కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ సెటప్ అంటే నాకు 8 GB ర్యామ్, ఒక 16 GB ర్యామ్ ఇలా అవసరం లేదు. అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ 1 or 2 GB ర్యామ్ ఆల్సో ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ యాక్చువల్గా మన ఇన్స్టలేషన్ కి. విజువల్ డిస్కవరీ అంటాము. విజువల్ డిస్కవరీ అంటే కింద మనకి బేసిక్ ఏమవుతుందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విజువలైజేషన్స్, బార్ గ్రాఫ్స్ కావచ్చు, లైన్ చార్ట్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విజువలైజేషన్స్ అన్ని కూడా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. బ్లెండింగ్ డేటా అంటాం, యాక్చువల్గా డేటా బ్లెండింగ్ అంటాం. ఈ డేటా బ్లెండింగ్ వచ్చేసి మనకు బేసిక్ గా డేటా వచ్చేసి 2 డిఫరెంట్ సోర్సెస్ లో ఉందనుకోండి, రైట్. సో వాటిని ఎలా తీసుకుంటాము అనేది మనకు డేటా బ్లెండింగ్ కాన్సెప్ట్. లెట్ మీ టెల్ యూ డేటా బ్లెండింగ్ అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే, నేను చెప్పాను యాక్చువల్గా కాన్సెప్ట్ డేటా బ్లెండింగ్ అంటే ఏంటి అనేసి. సో ఇక్కడ చూడండి, ఓకే, మనకు ఇప్పుడు నాకు టెరా డేటా ఒకటి ఉందనుకోండి, ఒక డేటాబేస్, అరాకిల్ ఒక డేటాబేస్ ఉంది, రైట్. సో ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదే మనకు ప్రీవియస్ రిపోర్టింగ్ టూల్స్ లో ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళంటే, అరాకిల్ నుంచి డేటా తీసుకొని ఒక రిపోర్ట్ ప్రిపరేషన్ చేసి, టెరా డేటా నుంచి ఒక రిపోర్ట్, ఓకే, ఒక డేటాను తీసుకొని ఒక రిపోర్ట్ ప్రిపరేషన్ చేసి, ఈ 2 రిపోర్ట్లను కాగ్నోస్ ఆర్ ఏదో రిపోర్టింగ్ టూల్ లో ఉన్న ఫంక్షనాలిటీని యూజ్ చేసి మనం బేసిక్ గా ఒక రిపోర్ట్ ప్రిపరేషన్ చేసేది. అంటే డైరెక్ట్ గా 2 టేబుల్స్ అంటే 2 సోర్సెస్ నుంచి డేటా తీసుకొని ఒకే డైరెక్ట్ రిపోర్ట్ చేయలేము యాక్చువల్గా. అంటే అది టూల్ అలో చేసేది కాదు. అంటే 2 సోర్సెస్ నుంచి డేటా తీసుకొని, సోర్సెస్ అంటే డేటాబేసెస్, 2 డిఫరెంట్ డేటాబేసెస్ లో నుంచి డేటాను తీసుకొని నేను ఒక రిపోర్ట్ అనేది ప్రిపరేషన్ చేయలేను అనమాట. ఒక డేటాబేస్ కి ఒక రిపోర్టు, ఇంకొక డేటాబేస్ కి ఇంకొక రిపోర్ట్ చేసి, ఆ టూల్లో ఉన్న ఏదో సమ్ ఫంక్షనాలిటీని యూజ్ చేసి వాటిని మెర్జ్ చేసేది, 2 టూల్స్ ని, 2 రిపోర్టింగ్స్ ని. సో దాని వల్ల కొంచెం ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది దెబ్బతింటుంది. ఆ మధ్యలో ఏం చేస్తారు, కొన్ని ఈటీఎల్ టూల్స్ పెట్టేవాళ్ళు. సో ఎన్ని డేటాబేస్ నుంచి డేటా వచ్చినా కానీ నేను ఒక ఈటీఎల్ టూల్ అంటే ఇన్ఫర్మేటికా అలాంటి టూల్స్ యూజ్ చేసి డేటా మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక డేటాబేస్ లో ఇస్తాను. ఇక్కడ నుంచి ఏదో కాగ్నోసో ఏదో ఒక రిపోర్టింగ్ టూల్ లో చేయండి అంటే, ఇక్కడ ఏమవుతుందంటే టూల్ కాస్ట్ అనేది ఫర్ స్మాల్ యాక్టివిటీస్ కి, ఓకే, నాకేదో ఒక లుకప్ వాల్యూ ఎక్సెల్ లో ఉంది, జస్ట్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక టేబుల్ మాత్రమే సమ్ అదర్ సోర్స్ లో ఉంది, రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా నాకు ఒక సోర్స్ లో ఉంది అనుకోండి. అంటే ఇలాంటి చిన్న చిన్న కాంప్లెక్సిటీస్ కూడా నేను ఒక పెద్ద టూల్ యూజ్ చేయాలంటే ఈటీఎల్ టూల్, దాని లైసెన్సింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, రైట్, ఫర్ స్మాల్ థింగ్స్ కూడా. అలాంటి కొన్ని అవాయిడ్ చేసేదానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కన్నా టాబ్లె అనేది వస్తుంది. అంటే 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా వచ్చినా కానీ టాబ్లె కెన్ ఇంటిగ్రేట్ ఇంటూ 1 సింగిల్ రిపోర్ట్. ఒక సింగిల్ రిపోర్ట్ లెక్క డేటాను 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయగలదు. ద టాబ్లె టూల్ అలోస్ దట్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ అనమాట. ఆ 2 డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొని మనం ఒక సింగిల్ రిపోర్ట్స్ లో ప్రిపరేషన్ చేస్తే ఆ కాన్సెప్ట్ మనము డేటా బ్లెండింగ్ అంటాం. సో అది ఎనీవే జస్ట్ ఒక నిన్న డిస్కస్ చేసిన బేసిక్ గా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో డేటా బ్లెండింగ్ కాన్సెప్ట్ అంటే డేటాను 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ రిపోర్ట్స్ మనం ప్రిపరేషన్ చేసేదానికి డేటా బ్లెండింగ్ అంటాం. సో అది టాబ్లె సపోర్ట్ చేస్తుంది అనమాట. బేసిక్ గా టాబ్లె హ్యాస్ దట్ ఫంక్షనాలిటీ, ఇట్ కెన్ సపోర్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్ అంటాము. టాబ్లె హ్యాస్ ఆల్ ద కైండ్ ఆఫ్ బేసిక్ గా ఏమంటామంటే ఆర్కిటెక్చర్ అంటే వర్క్ ఇన్ ఆల్ ద కైండ్ ఆఫ్ డివైసెస్ లో వర్క్ అవుతుంది. మనకు మొబైల్ అప్లికేషన్ ఉంది, ఓకే, సర్వర్ వర్షన్స్ ఉన్నాయి, క్లౌడ్ వర్షన్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. మ్యాక్ లో ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు, యూనిక్స్ లైనక్స్ లో ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. యాక్చువల్ గా టాబ్లె అలోస్ ఆల్ ద ఎన్విరాన్మెంట్స్ బేసిక్. నెక్స్ట్ రియల్ టైమ్ కొలాబరేషన్. టాబ్లె వీ కెన్ ఫిల్టర్ ద డేటా, కలర్స్ అప్లై చేసుకోవచ్చు, కండిషనల్ ఫార్మాటింగ్ రాయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. సో ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు.
ఇంకా సెంట్రలైజ్డ్ లొకేషన్ అంటాం. ఇందాక మనం చూపించినట్టు టాబ్లెట్ సర్వర్ అనేది సెంట్రలైజ్డ్ లొకేషన్ అంటాం. డెవలపర్స్ అంతా టాబ్లెట్ సర్వర్ లేక రిపోర్ట్స్ ప్లేస్ చేస్తారు. యూజర్స్ అంతా టాబ్లెట్ సర్వర్ కనెక్ట్ అయ్యి వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళు రన్ చేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నాను యాక్చువల్గా. యా రైట్. సో ఈ విధంగా మనకి బేసిక్ గా వర్కౌట్ అనేది అవుతుంది బేసిక్ రైట్. నెక్స్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అంటాం. అంటే మనకి ఏదన్నా ఇదేం జస్ట్ మనకు లెట్స్ ఏమంటామంటే కానీ ఏదైనా ఒక టూల్ బై చేయాలనుకున్నా, ఒక మొబైల్ బై చేయాలనుకున్నా ఏం చూస్తాం, అది ఫాస్ట్గా ఉందా, కాస్ట్ ఎఫెక్టివ్ ఉందా, ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు యూజ్, ఈజీగా ఉంటుందా, అవర్ డేటాకి సెక్యూరిటీ ఉంటుందా, ఎక్కడికి వెళ్ళినా మనము సర్వీసెస్ సెంటర్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉంటుంది అనేది మనం చెక్ చేసుకుంటాం. అది ఏ టూల్ అయినా కానీ మనకు బేసిక్ గా ఓకే మనకు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మనకు ఒక టూల్ బై చేయాలంటే దీస్ ఆర్ ద మినిమం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉంటాయి అన్నమాట బేసిక్ గా. నెక్స్ట్ టాబ్లెట్ డెస్క్టాప్ డౌన్లోడ్. ఇన్ కేసు మీరు ఇన్స్టలేషన్ చేయలేదు అనుకుంటే డౌన్లోడ్ ఏం చేస్తారు, డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్ చేయలేదు అంటే ఏం చేస్తారంటే జస్ట్ గూగుల్కి వెళ్ళేసి టాబ్లో డెస్క్టాప్ డౌన్లోడ్ అని ఇస్తాను. టాబ్లెట్ డెస్క్టాప్ డౌన్లోడ్ అని ఇచ్చేసి డౌన్లోడ్ టాబ్లెట్ డెస్క్టాప్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి, ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్, డౌన్లోడ్ ట్రయల్ వర్షన్ అని క్లిక్ చేయండి. సో ఇట్ స్టార్ట్ డౌన్లోడింగ్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి స్టార్ట్ అవుతుంది డౌన్లోడ్. అది డౌన్లోడ్ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 454 MB అంతా ఉంటుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుక సో వేర్ ఇస్ దట్ రైట్. ఓకే, వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓకే execute.exe ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత రన్ అని అడుగుతుంది. రన్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టలేషన్ అయిపోద్ది. ఇన్స్టలేషన్ అయిపోయి మీకు డెస్క్టాప్ మీద ఇలా ఒక ఐకాన్ వస్తుంది, టాబ్లెట్ డెస్క్టాప్ అనేసి. ఇలాంటి టాబ్లెట్ డెస్క్టాప్ ఐకాన్ వస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఓకే ఇట్ ఆస్ ఫర్ స్టార్ట్ ట్రయల్ వర్షన్ అడుగుతుంది. స్టార్ట్ ట్రయల్ వర్షన్ అడిగిన తర్వాత మనం ఏం చేస్తాం బేసిక్ గా ఓకే ఇక్కడ మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లాగా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏ కంపెనీ యువర్ వర్కింగ్, ఇలాంటివన్నీ జస్ట్ ఎంటర్ ఎనీథింగ్. ఓకే, అదేం మనకి ఇలా స్పెసిఫిక్ గా ఎంటర్ చేయాలనేది ఏం లేదు, ఎనీథింగ్ యూ ఎంటర్ బేసిక్ గా, యువర్ మొబైల్ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఎంటర్ చేయండి. బేసిక్ గా ద డే ఆఫ్ యువర్ రిజిస్ట్రేషన్ నుంచి మనకు 14 days ట్రయల్ వర్షన్ ఉంటుంది. ద టాబ్లెట్ డెస్క్టాప్ వచ్చేసి 14 days ట్రయల్ వర్షన్ ఉంటుంది. సో అదంతా ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత now I have to bring the data to the Tableau. Now I have to start developing, right? Development అనేది స్టార్ట్ చేయాలి. Now ఇక్కడ క్లిక్ చేస్తే దాన్ని డబుల్ క్లిక్ ఇస్తాను. యాక్చువల్గా ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి ఇలా ఒక వెల్కమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది ట్యాబ్లోకి. ఓకే ఓకే రైట్. ఇప్పుడు నాకు ఒక ట్యాబ్లోకి నేను ఇది ఒక ఎక్సెల్ షీట్ లో డేటా ఉందనుకున్నాను. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ వచ్చేతలకి నాకు ఇది ఒక ఎక్సెల్ షీట్, ఈఎంపీ అనేది ఒక ఎక్సెల్ షీట్ అనుకున్నాను. ఈ ఎంపీలో మనకి బేసిక్ గా మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి అనుకున్నాను. ఓకే, సో నాకు ఈ పర్టికులర్ షీట్ ను నేను ట్యాబ్లోకి తెచ్చుకోవాలనుకున్నాను. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ రైట్. ఈ పర్టికులర్ షీట్ ను నేను ట్యాబ్లోకి తెచ్చుకోవాలి. ఏం చేస్తాను, బేసిక్ గా ఇక్కడ క్లిక్ చేసి మనకు అది ఎక్సెల్ కదా, ఇక్కడ చూడండి కనెక్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుందా. ఈ కనెక్ట్ లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఉంది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని క్లిక్ చేస్తాను. సో ఆ ఫైల్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటాను నేను. ఆ ఫైల్ వచ్చేసి నాకు ఇలా నోటెడ్ ఆర్ మేబీ లెట్స్ ఈఎంపీ అని ఉంది. ఈఎంపీ అని క్లిక్ చేశాను, ఓపెన్ అని క్లిక్ చేశాను. ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో ఆల్ ద డిఫరెంట్ షీట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది. బట్ నాకు కావాల్సింది ఈఎంపీ అనేది ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటాను. సో ఎప్పుడైతే ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటానో ఓకే ఆ టేబుల్లో ఉన్న డేటా చూడగలను. ప్లస్ ఓకే ఇక్కడ డేటా సోర్స్ పేజ్ ఉంది. డేటా సోర్స్ పేజ్ లో ఏంటంటే ఓన్లీ కనెక్షన్స్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి మనకు ఆ కాలమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి చూడండి. అంటే ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేశాను అనుకోండి, యాక్చువల్గా రిమూవ్ చేశాను అనుకోండి. సో ఇన్ ద షీట్ లో ఐ కెనాట్ సీ ఎనీథింగ్. అంటే మనం బేసిక్ గా 3 steps ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనెక్ట్ టు ద డేటా సోర్స్. అంటే ఒక ఎక్సెల్ లోనో ఒక డేటాబేస్ లో ఉన్న డేటాని ట్యాబ్లోకి తెచ్చుకోవడం ఫస్ట్. అది ఇప్పుడు మనం చేసాం. సో ఒక ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాని మనం ఏం తెచ్చుకున్నాం, ట్యాబ్లోకి తెచ్చుకున్నాము. సో ఇక్కడికి డ్రాగ్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ ద కనెక్టింగ్ టు ద డేటా సోర్స్. ద సెకండ్ స్టెప్ వచ్చేసి చూస్ డైమెన్షన్స్ అని మెథడ్స్ అంటాం.
డైమెన్షన్స్ మెజర్స్ అనేది ఎట్లా ఉంటుందంటే షీట్ 1 లోకి వెళ్ళండి. ఇక్కడ షీట్ 1 లోకి వెళ్తే ఆల్ ద కాలమ్స్ చూడండి, మధ్యలో ఒక లైన్ ఉంది, రైట్? ఇక్కడ చూస్తే మీకు కొన్ని ఆరెంజ్ కలర్ లో డైమెన్షన్స్ మెజర్స్ అని కనిపిస్తున్నాయి. అంటే లైన్ పైన ఉండే డైమెన్షన్స్, లైన్ కింద ఉండే కూడా మెజర్స్ మనకి బేసిక్, రైట్? మెజర్స్ అంటే ఏంటిని అంటామంటే ఓకే, క్వాంటిటేటివ్ డేటాని. అంటే క్వాంటిటేటివ్ అంటే శాలరీ, ఓకే, ఎక్కడైతే మనం అగ్రిగేట్ చేయగలం అంటే సమ్ము, యావరేజ్ అలాంటి అప్లై చేయగలము, వాటిని మనము క్వాంటిటేటివ్ డేటా అంటాం, అగ్రిగేటెడ్ డేటా అంటాం. యాక్చువల్గా శాలరీ, కమిషన్, బోనస్, సేల్స్, ప్రాఫిట్ ఇలాంటివంటి అన్నిటిని మనము అగ్రిగేషన్ డేటా, క్వాంటిటేటివ్ డేటా అంటాం, వాటిని మెజర్స్ అంటాం బేసిక్గా. డైమెన్షన్స్ అంటే నాన్ అగ్రిగేటెడ్, సమ్ము ఇలాంటి అప్లై చేయడం అంటే మనం బేసిక్గా ఓకే నాన్ డైమెన్షన్స్ అంటాం. డైమెన్షన్స్ అంటే బేసిక్గా నేమ్స్, డేట్స్, కీ కాలమ్స్, ఐడీస్, ఎంప్లాయ్ ఐడి ఇలాంటివన్నీ కూడా డైమెన్షన్స్ అంటాం. ఇక్కడ చూస్తే ఎంప్లాయ్ ఐడి ఉంది. ఎంప్లాయ్ ఐడి మనకు డైమెన్షన్ మెజరా? ఇట్స్ ఏ డైమెన్షన్ బేసిక్ గా. ఎందుకు? ఎంప్లాయ్ ఐడిని నేను సమ్ చేస్తే ఎంప్లాయ్ ఐడిని మనం బేసిక్ గా సమ్ చేయము, రైట్? ఇట్స్ ఏ యూనిక్ ఐడెంటిఫైర్. ఈచ్ ఎంప్లాయీని మనము ఓకే మనకు యూనిక్ గా ఐడెంటిఫై చేసేదానికి మనకు ఎంప్లాయ్ ఐడి అనేది ఇచ్చేస్తారు. అదే నేను మెజర్ లో ఉంచాను అనుకోండి, ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి, ఆల్ ద ఎంప్లాయ్ ఐడీస్ అన్ని సమ్ అయిపోతాయి. ఆర్ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, మొబైల్ నెంబర్ సమ్ చేస్తే ఇస్ దేర్ ఎనీ మీనింగ్ టు ద బిజినెస్? అబ్వియస్లీ నో, రైట్? సో ఇలాంటి కొన్ని కాలమ్స్ మనం ఐడెంటిఫై చేసి వాటన్నిటిని ఇలా డైమెన్షన్స్ లైక్ ట్రాక్ చేయాలి, ఇలా ట్రాక్ చేయాలి. నౌ దీస్ ఆల్ ఆర్ ద డైమెన్షన్స్, దీస్ ఆల్ ఆర్ ద మెజర్స్. ఇలా మనకు అంటే ఆ కాలం యొక్క నేచర్ ను మనం అర్థం చేసుకోవాలి. ఆ కాలం యొక్క నేచర్ ని అర్థం చేసుకొని మనము సో ఇలా డైమెన్షన్స్ ను మెజర్స్ గా చూస్ చేసుకుంటాం బేసిక్ గా. నెక్స్ట్ వచ్చేసి అప్లై విజువలైజేషన్ టెక్నిక్. ఈ విజువలైజేషన్ ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు ఒక డైమెన్షన్ తీసుకున్నాను, ఒక మెజర్ తీసుకొని సింపుల్ గా ఇలా ఒక బార్ గ్రాఫ్ అనేది ప్రిపరేషన్ చేసాను. దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద రిపోర్ట్స్ అన్నమాట. ఏ రిపోర్టింగ్ టూల్ అయినా మనం చేసే వర్క్ ఇదే. డేటాను తీసుకోవాలి, డేటాను మార్చుకోవాలి అవసరం వచ్చినప్పుడు, సో డేటాని విజువలైజ్ చేయాలి బేసిక్ గా. సో దీస్ ఆర్ ద బేసిక్ డీటెయిల్స్ ఓకే విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ బిఫోర్ స్టార్టింగ్ అదర్ కాన్సెప్ట్స్. యాక్చువల్ గా ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? అర్థమైందా? I want new joiners actually. Sai, Padmaja madam, Venkatesh. So I want your inputs actually. Did you get it? Yeah. No. Okay, thank you, Sai garu. Venkatesh, are you clear with that? Yeah, fine. Okay, thank you. Yes, fine. Thank you. Okay, madam Padmaja madam, are you there? Okay, I might be you are speaking in the mute. Okay, in case yeah, if you have any questions madam, please ping me. ఓకే, నేను ఏం చేస్తానంటే ఎక్సెల్ సీట్ ఎంప్లాయీ పంపిస్తాను. ఓకే, ఈ డాక్యుమెంట్ కూడా మీకు సెండ్ చేస్తాను నేను. సో మీరు ఏం చేస్తారు, జస్ట్ ఒక ట్యాబ్లో డౌన్లోడ్ చేసుకొని ఆ ట్యాబ్లోకి ఎంప్లాయీ ఎక్సెల్ సీట్ తీసుకొని ఇలాంటి ఒక రిపోర్ట్ మీరు ప్రిపరేషన్ చేయండి యాక్చువల్గా. ఓకే, ఈ రోజు వరకు. సో రేపటి నుంచి మనం క్యాల్కులేషన్స్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది రేపటి నుంచి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ టుమారో. Bye. Thank you. Bye. Yes, I got. Thank you. Bye.